అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. మరి ఇక లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేను ఒక మంచి న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని షేర్ చేయబోతున్నానండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చే యాక్ని, పింపుల్స్ వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు ఉంటాయి కదా, వాటిని ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మన ఫేస్ పైన ఎక్కువగా ఉండే యాక్ని, నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్ అన్నమాట. వాటిని క్లియర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ఉన్న క్రీమ్స్ ని వాడుతూ ఉన్నాం. అది మన ఫేస్ కి సూట్ అవ్వక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా. అలాంటివి కాకుండా ఆయుర్వేదంలోనే మంచి మూలికలు తోటి మన ఫేస్ పైన ఉండే యాక్ని, పింపుల్స్ లాంటివి క్లియర్ చేసుకోవడానికి చాలా మూలికలు అయితే ఉన్నాయి. అందుట్లో ఒకటి ఇవాళ వీడియోలో నేను చూపించే ఈ మంజిస్టా పౌడర్ అన్నమాట. దీని బెనిఫిట్స్ తెలిస్తే నిజంగా అస్సలు వదిలిపెట్టరు. 100% మన ఫేస్ పైన ఉన్న సమస్యలన్నిటినీ క్లియర్ చేస్తుంది మంజిస్టా పౌడర్ అనేది. ఇది ఇంటర్నల్ గా తీసుకోవచ్చు, అలానే మన ఫేస్ కూడా ఇలా పైపోతులాగా అయితే వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మంజిస్టా పౌడర్ యొక్క డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి ఇంకా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి. ఇక ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్, దాంతోపాటు ఒక చిన్న స్పూన్ కూడా తీసుకొని పక్కన ఉంచుకున్నాను అండి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నది మంజిస్టా పౌడర్ అనమాట. మీకు ఇందాక చెప్పా కదా, ఈ మంజిస్టా పౌడర్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచి అయినా ఈజీగా తీసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మంజిస్టా పౌడర్ అనమాట. సో నేనేంటంటే ఇక్కడ రూట్స్ అలానే పౌడర్ రెండు తీసుకున్నా. ఇవి రెండు కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నా. కాస్ట్ కూడా పెద్దగా ఏముండదులేండి, జస్ట్ ఒక 150-100 రూపీస్ లోపు వచ్చేస్తుంది అనమాట ఈ పౌడర్ అనేది. మనకి ఈ రూట్స్ కూడా అవే. ఈ రూట్స్ ఎందుకంటే నేను ఇంకో దానికోసం అని తెప్పించుకున్నాను అనమాట. సో ఇది పౌడర్, ఇప్పుడు మనం యూజ్ చేసేది పౌడర్ అనమాట. కనిపిస్తుంది కదండి, చూపిస్తా మీకు ఎలా ఉంటుందో. పౌడర్ కూడా మనకి మంచి రెడ్డిష్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇలా రూట్స్ తెచ్చుకున్న పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇలా మనకి పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇది. సో ఇప్పుడు రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు మనకి. ఇది పౌడర్, ఇదేమో ఓన్లీ రూట్స్ అనమాట. ఓకేనా, రూట్స్ అయితే చూసేయండి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవేమో రూట్స్ అనమాట. ఒక కర్రలాగా ఉన్నాయి కదా మనకి. సో ఇట్లయితే ఉంటాయి. ఇది పౌడర్ అయిన తర్వాత మంచి రెడ్డిష్ కలర్లోకి అయితే ఉంటుంది అనమాట. పౌడర్ కూడా చూపిస్తా అండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనిది. ఇదిగోండి, ఇదేమో పౌడర్ కదా మనకి. పౌడర్ ఇలా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, కనిపిస్తుంది కదా. చూడండి, ఇలా మనకి ప్యాకింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఈ బాక్స్ అనేది ఒకటి యూజ్ చేశానండి. ఇది సెకండ్ బాక్స్ అనమాట. రెండు ఒకేసారి పెట్టుకున్నా. ఒకటి యూజ్ చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే ఇది సెకండ్ బాక్స్ అనేది మీ ముందు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది మనకి పౌడర్ లాగా తీసుకుంటేనే ఈజీగా ఉంటుంది అనమాట యూజ్ చేసుకోవడానికి. మన రూట్స్ తీసుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ మనం పౌడర్ లాగా చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే సేమ్ ఒకటే కాస్ట్కి వచ్చినప్పుడు మనం ఇలా పౌడర్ లాగా తీసుకొని యూజ్ చేసుకోవడం చాలా వరకు బెటర్. ఓకేనా, ఇది మనకి స్మూత్ పౌడర్ లాగా వస్తుంది. ఒకవేళ ఇందులో ఏమైనా కెమికల్ యాడ్ చేస్తారేమో అని మీకు ఏమైనా భయం ఉంటే రూట్స్ తీసుకొని దాన్ని చక్కగా పౌడర్ లాగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే కెమికల్ అనేది ఎక్కడ యూజ్ చేయరండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. సో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నా అండి. ఇది మన ఫేస్ కి అప్లై చేసుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ యూజ్ చేసేది ముల్తానీ మట్టి అనమాట. ఓన్లీ మనం ఈ మంజిస్టా పౌడర్నే కాకుండా ముల్తానీ మట్టిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది మంచి వైటనింగ్ గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అందుకని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ముల్తానీ మట్టిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ ముల్తానీ మట్టి ప్లేస్ లో మీరు ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదే అండి మన ఇంట్లో కిచెన్ లో ఉండే శనగపిండి, దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెరుగు, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు. ఇలా మన పింపుల్స్ ని పోగొట్టుకోవడానికి మన ఇంట్లో కిచెన్ లో న్యాచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో నేను రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. రోజ్ వాటర్ ప్లేస్లో మీరు హనీని యూజ్ చేయొచ్చు అనమాట. తేనె ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండింటికి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, ఇలా మనం తీసుకున్న ఈ పౌడర్ అంతా కూడా పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఈ రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. రోజ్ వాటర్ని కూడా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజ్ పెటల్స్ తోటి ఈ రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి. బాటిల్ మాత్రం ఎప్పుడో తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో వీడియోస్ కోసం. సో అప్పుడు ఆ బాటిల్ ఖాళీగా ఉంటే ఎంటీ అయిపోయిన బాటిల్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను, అందులోకి నింపుకున్నాను అనమాట బాటిల్స్లోకి. సో చూసారు కదా, ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. ఇది మన ఫేస్ని ఇన్స్టెంట్ గ్లోయింగ్గా ఉంచడానికి, అలానే పింపుల్స్ వల్ల ఏర్పడిన మచ్చలు లాంటివి పోగొట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. అందుకనే ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటున్నా. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా కదా, మన ఫేస్ స్కిన్కి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అందుకని నేను ప్రతి దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చెప్పాలంటే ఇవి డైరెక్ట్గా మనం నైట్ టైం పడుకునే ముందు ఎందుట్లో యాడ్ చేయకుండా ఓన్లీ ఆ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి తీసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట. మార్నింగ్ మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. సో మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి. సో చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి పేస్ట్ అనేది మరీ థిక్గా ఉండొద్దు, అలానే మరీ జారుగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయిన ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి అప్లై చేసుకోవడమే. అయితే ఇలా తయారు చేసుకున్న ఇటువంటి ఫేస్ ప్యాక్లు ఏవైనా సరే అండి, అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు కదా. కొంతమంది స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, కొంతమందికి ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. అందుకని ముందుగా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అవసరం అనమాట. అంటే ఏం లేదండి, కొంచెం ఇలా మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మన హ్యాండ్ పైన ఎక్కడైనా సరే కొంచెం అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇది మన స్కిన్కి సూటబులా కాదా అని. అలా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే మీరు ట్రై చేయొచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా మనం కెమికల్స్ లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉండవు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయుర్వేదానికి సంబంధించినవి ఏవైనా సరే మనం యూజ్ చేయొచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంది అంటే కనుక అలా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే యూజ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను అండి. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ, డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి, అలానే మంగు మచ్చలు అంటాం కదండి, అది ఎన్నో సంవత్సరాల నుంచి మన ఫేస్ పైన ఉండిపోయి మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది కదా. అలా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ న్యాచురల్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ అనేది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. 100% ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారనమాట. ఇంక ఇలా మంజిష్టా పౌడర్ని ఫేస్ ప్యాక్తో పాటు ఇంటర్నల్గా అంటే కడుపులో కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదండి. అలా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మంజిష్టా పౌడర్ వలన. అది కొంచెం కషాయం లాగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో 1 స్పూన్ వరకు మంజిష్టా పౌడర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు డైలీ నైట్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మనం ఈ కషాయం అనేది తీసుకోవచ్చు. దానివల్ల మనకి పింపుల్ సమస్య అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. మన బాడీలో ఉండే బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి యాక్ని పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అందుకనే ఇంటర్నల్గా కడుపులోకి తీసుకోవడం కూడా చాలా మంచిది ఈ మంజిష్టా పౌడర్ కషాయం అనేది. చూడండి, ఇలా ఫేస్తో పాటు నెక్ చుట్టూతో కూడా అప్లై చేసుకున్నారనుకోండి డార్క్ నెక్ సమస్య అనేది ఉండదు అనమాట. చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది, ఫేస్ అంతా మంచి వైటనింగ్గా ఉంటుంది, నెక్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ కలర్లోకి ఉంటుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేయండి. ఈ విధంగా నెక్ చుట్టూతో కూడా మంచిగా అప్లై చేసుకోండి. కొంచెం థిక్ పేస్ట్ లాగా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే నా ఫేస్ అనేది ఇంత క్లియర్గా నీట్గా ఉంది, కానీ ఇంతకుముందు నా ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ ఉండేవి అనమాట. సో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, ఎక్కడో ఒక చోట వస్తూ ఉంటాయి అనమాట. దానిపైన నేను అప్లై చేసేది మంజిష్టా పౌడర్ అండ్ ఇంకా కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటా. అందుకే నా ఫేస్ అనేది ఇంత నీట్గా క్లియర్గా ఉంది. చూడండి, ఇలా ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఫేస్ ప్యాక్ని ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది డ్రై అయిపోవడానికి జస్ట్ ఒక 25 మినిట్స్ వరకు టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళని పెట్టి ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. కడిగేసుకున్న తర్వాత మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను నేను, చూడండి కడిగేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది నా ఫేస్ అనేది. నిజంగా అండి, ఇలా టచ్ చేసి చూస్తే నా ఫేస్ అనేది ఎంత స్మూత్గా ఉందో నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకా వీడియోలో కంటే కూడా మీకు డైరెక్ట్గా మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫేస్ భలే స్మూత్గా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది అనమాట. చాలా వరకు మన ఫేస్ పైన ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు మంజిష్టా పౌడర్ని యూజ్ చేయడం వల్ల. సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
మరి ఈ ఫేస్ ప్యాక్ని ఎన్ని డేస్కి ఒకసారి వేసుకోవాలి అంటే కనుక వీక్లీ ఒకసారి అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. వారానికి ఒకసారి వేసుకోవచ్చు. లేదు పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు 3 డేస్కి ఒకసారి వేసుకోండి. ఈజీగా పింపుల్స్ అనేవి 7 డేస్లోనే మీకు కంట్రోల్ అవుతాయి. చాలా మంది ఫేస్ అంతా డల్గా ఉన్న యాక్ని పింపుల్స్తో ఎంత బాధపడతా ఉన్నా కానీ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ లాంటివి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. కానీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ఎక్కువగా ట్రై చేయరండి. ఎందుకంటే అది ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ అని. కానీ మనం న్యాచురల్గా తయారు చేసుకున్నవి చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. కెమికల్స్ ఉన్న క్రీమ్స్ లాంటివి యూజ్ చేయడం వల్ల మనకి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉండదండి. ఇన్స్టెంట్గా రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. కానీ పర్మనెంట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి రిజల్ట్ కావాలి అంటే న్యాచురల్ హోమ్ రెమెడీస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి. మరి ఇంకెందుకు లేటు, మరి వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో నాతోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా టింగ్ మన విధాకా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.